హలో హలో వ్యూయర్స్, ఒకసారి ఇటు చూడండి. ఇవాళ టూటీ ఫ్రూటీ ఎట్లా చేసుకుందామో చూద్దామా. ఈ టూటీ ఫ్రూటీ తయారు చేయడం కోసం వాటర్ మిలన్ మనము తినేసిన తర్వాత వైట్దంతా పడేస్తాం కదండి. దాన్ని పడేయకుండా పైనంతా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టూటీ ఫ్రూటీని వాటర్ మిలన్తోనే కాకుండా కచ్చా బొప్పాయి పండుతో కూడా చేసుకోవచ్చండి. పండు కాకుండా కాయ లాంటి బొప్పాయి పండుతో కూడా ముక్కలుగా కట్ చేసుకొని టూటీ ఫ్రూటీని చేసుకోవచ్చు. ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ముక్కలకు సరిపోయిన నీళ్లు పోసుకొని ఆ ముక్కల్ని నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ చక్కెర అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా కరిగేట్టుగా కలుపుకోవాలి. చక్కెర అంతా మంచిగా కరిగేట్టుగా కలుపుతూ ఉండాలి. ఈ లోపల ముక్కలు కూడా ఉడుకుతున్నాయండి. అవి ఉడికినట్టుగా మనకు తెలిసిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉడికిన ముక్కల్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెరలో నీళ్లు వేసుకొని కరగబెట్టుకుంటున్నాం కదా, అది కొంచెం గమ్ లాగా మనం గులాబ్ జామ్ చేసుకుంటే ఎట్లాగైతే థిక్నెస్ వస్తుందో అట్లా అయ్యేదాకా మరగబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని చక్కెర పాకంలో వేసుకొని కొంచెం సేపు ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఈ లోపల మనం ఫుడ్ కలర్ తీసుకుందాం. 3 వేరే వేరే బౌల్స్ తీసుకొని ఎల్లో, రెడ్, గ్రీన్, నేనైతే ఈ 3 కలర్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు జ్యూసీగా తయారైన ఈ టూటీ ఫ్రూటీ ముక్కల్ని తీసుకొని 3 కలర్స్లలో కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలర్లో కలిపి పెట్టుకున్నటువంటి టూటీ ఫ్రూటీ ముక్కల్ని ఒక క్లాత్ తీసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక 24 గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం చక్కెర పాకం ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసేసుకొని క్లాత్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఒక 24 గంటలు ఆరితే సరిపోతుంది. తీసుకొని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే 3 months అయినా నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.